హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో ఒక మేజర్ గ్యాప్ ఏంటి? కాంప్లెక్స్ మెడికల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పాలసీస్ రిజెక్ట్ చేస్తుంటే ఏమి చేయాలి అనే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనలో చాలా మందికి ఉండొచ్చు. సో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ గ్యాప్ ని అడ్రస్ చేస్తుంది. సో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ప్లాన్ కేర్ ఫ్రీడమ్. సో ఈ పాలసీతో ఒకవేళ మనకి స్టాండర్డ్ కాంప్రిహెన్సివ్ ప్లాన్స్ రిజెక్ట్ చేసిన ప్రొఫైల్స్ కి కూడా కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేర్ ఇన్సూరెన్స్ కంపెనీ పోర్ట్ఫోలియోలో కేర్ సుప్రీం హెల్దీ ఇండివిజువల్స్ కి కాంప్రిహెన్సివ్ కవరేజ్ ఇస్తుంటే, కేర్ ఫ్రీడమ్ మాత్రం లాస్ట్ రిసార్ట్ ఆప్షన్ గా కాంప్లెక్స్ హెల్త్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళకి బేసిక్ బట్ ఎసెన్షియల్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. జెరోదా బ్యాక్ చేసిన మా కంపెనీ 9 lakhs ప్లస్ ఇండియన్స్ కి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లో హెల్ప్ చేశాం. సేల్స్ మ్యాన్ కాదు, IRDA సర్టిఫైడ్ అడ్వైజర్స్ మాత్రమే. అన్బయాస్డ్ గైడెన్స్ విత్ ఫ్రీ 24/7 క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీ మెడికల్ సిచ్యువేషన్ కి రైట్ ప్లాన్ గురించి క్లారిటీ కావాలా? ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఫోర్స్ సెల్లింగ్ లేదు, అనవసరమైన స్పామ్ కూడా ఉండదు. క్లియర్ గా ఆన్సర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, అది కూడా తెలుగులో. సో ఈ వీడియోలో కేర్ ఫ్రీడమ్ పాలసీని ఫుల్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఇన్సూరర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పెషలైజ్డ్ పాలసీ ఫీచర్స్ ఏంటి, మ్యాండేటరీ యాడ్ ఆన్స్ ఎలా ఉన్నాయి, వెయిటింగ్ పీరియడ్స్ అండ్ ఈ పాలసీలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అన్ని కంప్లీట్ గా అనలైజ్ చేద్దాం. ఫైనల్ గా ఈ ప్లాన్ మీ మెడికల్ సిచ్యువేషన్ కి రైటా కాదా అనే డిసిషన్ తీసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ విత్ అ కంపెనీ బ్యాక్గ్రౌండ్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి 2012 నుంచి స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఆపరేట్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ కన్స్యూమర్ సెంట్రిక్ అండ్ టెక్ డ్రివెన్ అప్రోచ్ కి చాలా ఫేమస్. సో ఈ కంపెనీ ప్రమోటెడ్ బై రెలిగేర్ ఎంటర్ప్రైజ్ అండ్ బర్మాన్ ఫ్యామిలీ అంటే డాబర్ గ్రూప్ ఈ కంపెనీ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఆపరేషనల్ మెట్రిక్స్ 2022 నుంచి 25 వరకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో యావరేజ్ గా 93% ఉంది. అంటే ప్రతి 100 క్లెయిమ్స్ లో 93 క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషియో 59% ఉంది. అంటే ప్రతి 100 రూపీస్ వీళ్ళు ప్రీమియమ్స్ లో కలెక్ట్ చేసిన దాంట్లో 59 రూపీస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారు. కంప్లైంట్స్ చూసుకుంటే 42 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి పర్ 10,000 క్లెయిమ్స్. అండ్ 11,400 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. నౌ ప్లాన్ చూసుకుంటే ఈ ప్లాన్ ఎవరి కోసం అంటే రెగ్యులర్ కాంప్రిహెన్సివ్ ప్లాన్స్ లో రిజెక్షన్స్ వస్తున్న ఇండివిజువల్స్, డయాబెటీస్, కార్డియాక్ హిస్టరీ లేదా మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ లేదా కాంప్లెక్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాన్ కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. యూజువల్ గా మీరు హెల్దీగా ఉంటే ఈ పాలసీని అయితే రికమెండ్ చేయము. ఆ సెగ్మెంట్ కి కేర్ సుప్రీం లాంటి కాంప్రిహెన్సివ్ పాలసీస్ అయితే బెటర్. అండ్ ఈ పాలసీలో ఉన్న వేరియంట్స్ చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒక వేరియంట్ ప్లాన్ 1 అండ్ ద సెకండ్ వేరియంట్ ప్లాన్ 2. సో ప్లాన్ 1 తీసుకోవాలి అనుకుంటే ఇండివిజువల్స్ కి మినిమం ఏజ్ 5 years అయితే ఉండాలి. అండ్ ఈ ప్లాన్ లో మనం డిపెండెంట్ కిడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 90 days నుంచి 24 years వరకు అయితే వాళ్ళని డిపెండెంట్ కిడ్స్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దానితో పాటుగా లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాలసీలో. అండ్ ప్లాన్ 2 చూసుకుంటే మనకి మినిమం ఎంట్రీ ఏజ్ 46 years అయితే ఉంటుంది. అంటే మనకి 46 years కంటే తక్కువ ఉంటే మనకి ఉన్న ఓన్లీ ఆప్షన్ కేర్ ఫ్రీడమ్ లో ప్లాన్ 1 తీసుకోవడం మాత్రమే. అండ్ 2 వేరియంట్స్ లో మనకి 1, 2, 3 years టెన్యూర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనము ప్రీమియమ్స్ ని ఒకేసారి 2 years కి లేదా 3 years కి కూడా పే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కవరేజ్ కూడా ఇండివిజువల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మనం ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే మాక్సిమం 2 adults అండ్ 4 children అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఉన్న సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్, ఒకవేళ మనము ప్లాన్ 1 తీసుకుంటే అంటే మన ఏజ్ 46 కంటే తక్కువ అయితే మనకి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఎయిదర్ 3 lakhs కవర్ అమౌంట్ తీసుకోవాలి లేదా 5 lakhs తీసుకోవాలి. మనకి 46 కంటే ఏజ్ ఎక్కువ అయితే మనకి 3 lakhs, 5 lakhs, 7 and 10 lakhs అవైలబుల్ గా ఉన్నాయి. కొంచెం హై రిస్క్ ప్రొఫైల్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కవరేజ్ ఆప్షన్స్ మాత్రం చాలా లిమిటెడ్ గా తీసుకొచ్చారు. అండ్ ఈ పాలసీలో కోర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి మ్యాండేటరీ కోపేమెంట్ అయితే ఉంది. మనకి ప్రతి క్లెయిమ్ లో 20% కోపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన ఏజ్ 71 కంటే ఎక్కువ అయితే ఈ కోపేమెంట్ పర్సెంటేజ్ అనేది 30% కి పెరుగుతుంది. అండ్ దానితో పాటు మన కవర్ అమౌంట్ బట్టి మనకి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ కూడా ఉంది. మనము 3 lakhs కవర్ అమౌంట్ తీసుకుంటే ట్విన్ షేరింగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 1% సమ్ ఇన్షూర్డ్ లిమిట్ తో. అండ్ 5 lakh కవర్ అమౌంట్ కి ట్విన్ షేరింగ్ రూమ్, కాకపోతే సమ్ ఇన్షూర్డ్ లిమిట్ అయితే లేదు. అండ్ 7 and 10 lakhs కి సింగిల్ ప్రైవేట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ICU లిమిట్స్ కూడా ఉన్నాయి. 3 lakhs కవర్ అమౌంట్ తీసుకుంటే 2% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ పర్ డే క్యాప్ అయితే ఉంది. 5 lakhs అండ్ అబోవ్ సమ్ ఇన్షూర్డ్ తీసుకుంటే ICU లిమిట్స్ ఏమీ లేవు. ఈ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. మనకి డేస్ క్యాపింగ్ లేదు, కాకపోతే మనం 3 lakhs సమ్ ఇన్షూర్డ్ తీసుకుంటే మాక్సిమం 7.5% మన హాస్పిటలైజేషన్ బిల్ ఏదైతే ఉందో అంతవరకు ప్రొవైడ్ చేస్తారు కవరేజ్ గా. అండ్ 5 lakhs లేదా అబోవ్ కవర్ అమౌంట్ తీసుకుంటే మాక్సిమం 10% మన హాస్పిటలైజేషన్ బిల్ ని మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ గా ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు ఇన్ పేషెంట్ డే కేర్ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు అప్ టు సమ్ ఇన్షూర్డ్, బట్ కొన్ని మెడికల్ కండిషన్స్ కి మాత్రం సబ్ లిమిట్స్ అయితే యాడ్ చేశారు. అంటే మనం ఫుల్ సమ్ ఇన్షూర్డ్ యూస్ చేసుకోలేము ఈ
కండిషన్స్ కి. అండ్ డామిసిలరీ ట్రీట్మెంట్ కూడా ఉంది, అంటే ఇంట్లోనే 3 days కంటే ఎక్కువ హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తే మనకి అప్ టు 10% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో ఉన్న రీస్టోరేషన్ బెనిఫిట్ తో మనకి ఒకసారి అయితే రీస్టోరేషన్ వర్క్ అవుతుంది, అది కూడా రీస్టోర్డ్ అమౌంట్ ని మనము డిఫరెంట్ ఇల్నెస్ అంటే మనము ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న మెడికల్ కండిషన్ కాకుండా వేరే మెడికల్ కండిషన్ కి యూస్ చేసుకోవచ్చు. అండ్ అంబులెన్స్ కవరేజ్ ఉంది, కానీ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 1000 per హాస్పిటలైజేషన్ అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో మనకి ఎలాంటి బోనస్ లేదు. అండ్ ముందుగా చెప్పినట్టు ఈ పాలసీలో డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఉన్నాయి, అంటే కొన్ని కండిషన్స్ కెటరాక్స్, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, హెర్నియా, హిస్టెరెక్టమీ లాంటి మేజర్ ట్రీట్మెంట్స్ కి డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ అప్లై అవుతాయి. సో ఈ సబ్ లిమిట్స్ వల్ల హై బిల్స్ ఉన్నప్పుడు మన అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ పాలసీలో ఉన్న వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే మనకి బేసిక్ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ ఉన్నాయి. ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్, అంటే day 1 నుంచి యాక్సిడెంట్స్ కవర్ అవుతాయి, మిగతా కండిషన్స్ 30 days తర్వాత నుంచి కవర్ అవుతాయి. అండ్ సెకండ్ వెయిటింగ్ పీరియడ్ స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్, మనకి మైనర్ కండిషన్స్ అంటే ఈఎన్టీ డిజార్డర్స్ లేకపోతే మైనర్ ఆర్థరైటిస్, కెటరాక్స్ లాంటివే కాకుండా సీరియస్ కండిషన్స్, క్యాన్సర్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి కూడా 2 years తర్వాత నుంచే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ పాలసీలో. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్, అంటే మనకి ఆల్రెడీ మెడికల్ కండిషన్ ఉంటే ఆ మెడికల్ కండిషన్ కి సంబంధించిన క్లెయిమ్స్ అన్ని 2 years తర్వాత నుంచి కవర్ అవుతాయి. సో ఇండస్ట్రీ స్టాండర్డ్ చూసుకుంటే యూజువల్ గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనేది మనకి 3 years ఉంటుంది, కానీ ఈ పాలసీలో జస్ట్ 2 years మాత్రమే ఉంది. అదొక స్ట్రాంగ్ యాడెడ్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ పాలసీలో కొన్ని మ్యాండేటరీ యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఫస్ట్ యాడ్ ఆన్ కేర్ ఓపీడీ. సో ఈ యాడ్ ఆన్ అన్ని ప్రొఫైల్స్ కి కంపల్సరీ. సో ఈ యాడ్ ఆన్ తో మనకి 8 డాక్టర్ కన్సల్టేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 4 జనరల్ ఫిజిషియన్స్ అండ్ 4 స్పెషలిస్ట్. అండ్ పర్ కన్సల్టేషన్ క్యాపింగ్ ఉంది, అంటే ప్రతి కన్సల్టేషన్ కి మనం 500 రూపీస్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం. అండ్ దానితో పాటు హెల్త్ చెకప్ ప్లస్ యాడ్ ఆన్ కూడా ఉంది. ఈ యాడ్ ఆన్ మాత్రం ఓన్లీ ఇన్సులిన్ డిపెండెంట్ మెంబర్స్, అంటే మనకి డయాబెటీస్ ఉంటే మనం ఇన్సులిన్ తీసుకుంటుంటే అప్పుడు మాత్రమే ఇది ఒక కంపల్సరీ యాడ్ ఆన్. సో ఈ యాడ్ ఆన్ తో మనకి ఎక్స్ట్రా యాన్యువల్ హెల్త్ చెకప్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేర్ నెట్వర్క్ హాస్పిటల్స్ లో, అది కూడా క్యాష్లెస్ బేసిస్ లో. అండ్ వీటితో పాటు ఉన్న ఆప్షనల్ యాడ్ ఆన్స్ ఏంటి అని చూసుకుంటే మనకి హోమ్ కేర్ యాడ్ ఆన్ ఉంది, అప్ టు 1000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మనం క్వాలిఫైడ్ నర్స్ ని హైర్ చేసుకోవాలి అనుకుంటే. బట్ ఈ బెనిఫిట్ కోసం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఉండాలి, దానితో పాటు డాక్టర్ రిటర్న్ అడ్వైజ్ అయితే ఉండాలి మనకి క్వాలిఫైడ్ నర్స్ అవసరం ఉంది అని. అండ్ ఈ పాలసీలో ఇంకొక డిస్కౌంట్ యాడ్ ఆన్ కూడా ఉంది, అదే డిడక్టబుల్ ఆప్షన్. మనము 25,000 డిడక్టబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హాస్పిటలైజ్ అయినప్పుడు ఈ డిడక్టబుల్ మనం పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఈ పాలసీలో ఉన్న లిమిటేషన్స్ కి మేమైతే ఈ యాడ్ ఆన్ రికమెండ్ చేయము. అండ్ ఈ పాలసీలో ఉన్న డిస్కౌంట్స్ చూసుకుంటే మనకి మల్టీ ఇయర్ డిస్కౌంట్ అయితే ఉంది. మీరు ఒకవేళ 2 years కి ప్రీమియం పే చేస్తే 7.5% ఓవరాల్ ప్రీమియం మీద డిస్కౌంట్ వస్తుంది. అదే 3 years కి పే చేస్తే 10% ఓవరాల్ ప్రీమియం మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఈ పాలసీలో ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూడాలి అనుకుంటే మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద అయితే మనకి వేరియస్ కస్టమర్ ప్రొఫైల్స్ కి Tier 1 సిటీ నుంచి ప్రీమియమ్స్ ఇలా ఉంటాయి. డిస్ప్లే చేసిన ప్రీమియమ్స్ అన్ని మ్యాండేటరీ ఓపీడీ యాడ్ ఆన్ తో ఇంక్లూడ్ చేసినవి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా స్టాండర్డ్ కాంప్రిహెన్సివ్ ప్లాన్స్ కంటే ప్రీమియం కొంచెం ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ పాలసీ స్పెసిఫిక్ గా హై రిస్క్ ఉన్న ఇండివిజువల్స్ ని కవర్ చేస్తుంది కాబట్టి. సో డిట్టో ఒపీనియన్ ఏంటి అంటే ఈ పాలసీలో కొన్ని ప్రోస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మనకి ఇన్సూరెన్స్ తీసుకోవడమే కష్టం అయ్యింది అనుకుంటే మన మెడికల్ కండిషన్ వల్ల ఈ పాలసీని మనం ట్రై చేయొచ్చు. దానితో పాటుగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ కూడా మనకి 2 years ఉంది. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంది. అండ్ ఈ పాలసీలో మనకి రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు once in a year. సో ఎమర్జెన్సీ టైమ్స్ లో ఇది బాగా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్ గా కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్ సైజ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. క్యాష్లెస్ బెనిఫిట్స్ యాక్సెస్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ పాలసీలో ముందుగా చెప్పుకున్నట్టు కొన్ని మేజర్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మ్యాండేటరీ కోపేమెంట్. సో కోపేమెంట్ అయితే మనకి మ్యాండేటరీగా 20% ఉంది, అది కూడా ఒకసారి మనం 71 years కంటే ఎక్కువ ఏజ్ వచ్చాక 30% కోపేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరగొచ్చు. దానితో పాటు రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఫైనల్ బిల్ లో ఇన్షూర్డ్ మెంబర్స్ గా మన షేర్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ పాలసీలో ఎలాంటి బోనస్ లేదు. సో క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ ఉన్నా కూడా కవరేజ్ గ్రోత్ ఉండదు. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, మాక్సిమం 10 lakhs వరకు మాత్రమే తీసుకోగలం. సో హై కాస్ట్ ప్రొసీజర్స్ కి వెళ్ళాలి అనుకుంటే మనకి ఈ కవర్ అమౌంట్ సరిపోకపోవచ్చు. అండ్ మ్యాండేటరీ ఓపీడీ యాడ్ ఆన్ వల్ల యూసేజ్ లేకపోయినా కూడా మనం కాస్ట్ పెంచుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఈ పాలసీలో రీస్టోరేషన్ బెనిఫిట్ ఉన్నప్పటికీ కూడా అది డిఫరెంట్ ఇల్నెస్ కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఒకసారి మనం క్లెయిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కండిషన్ కి రీస్టోరేషన్ బెనిఫిట్ వల్ల క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే అది కుదరదు. సో ఈ పాలసీని టోటల్ గా ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే మనకి రెగ్యులర్ కాంప్రిహెన్సివ్ పాలసీలో రిజెక్షన్ అవుతున్నప్పుడు అండ్ కాంప్లెక్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లేదా మెడికల్ హిస్టరీ వల్ల అండర్ రైటింగ్ చాలా టఫ్ గా అయినప్పుడు బేసిక్ బట్ ఎసెన్షియల్ కవర్ కావాలి అనుకుంటే ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఈ పాలసీ తీసుకునేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈ పాలసీలో లిమిటేషన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకనే ఒకవేళ మీరు హెల్దీ ఇండివిజువల్ అయితే లేకపోతే మీకు
రిస్క్ ప్రొఫైల్ ఉన్నా అది మైల్డ్ రిస్క్ ప్రొఫైల్ అయితే మీకు బెటర్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న కాంప్రిహెన్సివ్ పాలసీస్ చూస్ చేసుకోవడం బెటర్. అది కూడా ఎలాంటి కోపేమెంట్ లేకుండా దానితో పాటు హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ అండ్ బోనస్ ఆప్షన్స్ కూడా ఉండేటట్టు చూసుకోవడం బెటర్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి కేర్ పోర్ట్ఫోలియోలోనే కేర్ సుప్రీం ఉంది అండ్ ఈ పాలసీలో మనకి సమ్ ఇన్షూర్డ్ అండ్ యాడ్ ఆన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీక్వెంట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతుంటే ఈ పాలసీలో ఉన్న మ్యాండేటరీ ఓపీడీ బెనిఫిట్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. దానితో పాటు మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ని కవర్ చేయాలి అనుకుంటే 7 lakhs లేదా 10 lakhs కవర్ అమౌంట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ పాలసీలో ఆల్రెడీ సబ్ లిమిట్స్ ఉన్నాయి, కోపేమెంట్ ఉంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ కి కొంచెం హై కవర్ అమౌంట్ తీసుకోవడం బెటర్ ఉంటుంది. అండ్ ఈ పాలసీలో మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే మనకి డిడక్టబుల్ ఆప్షన్ కూడా ఉంది, మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ క్లెయిమ్ సెటిల్మెంట్ టైమ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మేమైతే యూజువల్ గా ఈ యాడ్ ఆన్ ని రికమెండ్ చేయం. సో ఫైనల్ గా మీ మెడికల్ హిస్టరీ బట్టి కేర్ ఫ్రీడమ్ సరిపోతుందా లేదా బెటర్ ఆల్టర్నేటివ్ ఉందా అని క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి డిటో అడ్వైజర్స్ తో. మీ కేస్ స్పెసిఫిక్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మీరు కూడా కాంప్లెక్స్ మెడికల్ కండిషన్స్ తో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఈ ప్లాన్ కవరేజ్ డిస్పైట్ లిమిటేషన్స్ అప్రోచ్ మీకు వర్క్ అవుతుంది అనుకుంటున్నారా? కామెంట్స్ లో మాకు కూడా చెప్పండి. అండ్ ఈ బ్రేక్ డౌన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ లిటరసీని పెంచడానికి మీ సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.